హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పాలతో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం చికెన్ని బాగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, అలాగే అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే దాంట్లో ఒక టమాటా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను ముందుగానే ఇక్కడ 4 మిరపకాయలు నానబెట్టుకున్నాను, అది కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి కొబ్బరి పాలు, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఒక కప్పు కొబ్బరి పాలు, అలాగే ఈ పేస్ట్, చికెను, ఇంతే ఫ్రెండ్స్. ఇంకా దీనికోసం ఎటువంటి గరం మసాలాలు కూడా అవసరం లేదు. తర్వాత ఒక బాండిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో జీడిపప్పు ఉంటే బాగుండిద్ది, నా దగ్గర లేక స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. చికెన్ కూడా వేసుకొని మసాలాలో బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ మసాలాలోని చికెన్ అనేది 60% కుక్ అవనివ్వాలి. ఇలా 60% కుక్ అయ్యాక దీంట్లో మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ముందుగానే చికెన్లో వేసుకున్నాను కాబట్టి దీంట్లో వేసుకోలేదు ఉప్పు. మీకు కావాలంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు కొబ్బరి పాలు వేసుకున్నాను. కొబ్బరి పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి పాలతో చికెన్ కర్రీ చేస్తే చాలా కమ్మగా ఉండిద్ది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది నార్మల్ కర్రీ కన్నా. అంతే ఫ్రెండ్స్. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ కర్రీ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీకు ఉప్పు కారం ఏం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో ఫస్ట్ లాగా అనేది పోస్ట్ చేశాను, అది కూడా చూసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.